రైట్. మరి రేపు హైదరాబాద్ శ్రీవారి తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర పేరుతో సభ నిర్వహించబోతోంది. అయితే కని విని ఎరుగని రీతిలో దాదాపు 10 లక్షల మంది దానికి హాజరయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు చాలా దాన్ని తీసుకుంటున్నాయి. అయితే ఈ సభలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సభ జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సభకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈ సభకు రానుండడంతో కాంగ్రెస్ శ్రేణులో చూసుకుంటే చాలా ఉత్సాహం, మనకు చాలా జోష్గా కనిపిస్తోంది. మరి జనజాతర పేరుతో ఇది రేపు జరగబోతోంది హైదరాబాద్ శివారు తుక్కుగూడలో. అయితే తుక్కుగూడనే ఎందుకు ఎంచుకున్నారు అంటే, మనం అంతకుముందు చూసుకుంటే కాంగ్రెస్ సోనియా గాంధీ కూడా తుక్కుగూడకు వచ్చారు. అప్పుడు తెలంగాణ ఎన్నికల ముందు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలోని సభ నిర్వహించారు. అయితే తుక్కుగూడలో సభ నిర్వహించిన తర్వాత ఇక్కడ మనకు తెలుసు, మనందరికి తెలిసిన విషయమే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనూహ్యంగా. సో దాన్ని సెంటిమెంట్ గా తీసుకుని తుక్కుగూడలో మరొకసారి సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాల్సిన అంశం. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మరి జన జాతర పేరుతో కాంగ్రెస్ రేపు తుక్కుగూడలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దీనికి హాజరు కాబోతున్నారు. సో అంటే సామాన్య ప్రజల్లో కూడా ఈ సభకు సంబంధించి చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే అగ్రశ్రేణి నాయకులతో హాజరు కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే కూడా హాజరు కాబోతున్నారు. మరి రేపటి తుక్కుగూడ సభ విషయానికి వస్తే ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయనుకోవచ్చు? తుక్కుగూడ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. జన జాతర సభగా కూడా దీనికి నామకరణం చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపుగా 10 లక్షల మంది ఈ సభకు తరలించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి ఆ క్రమంలోనే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పేసి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. లోక్సభ అభ్యర్థులను ఎక్కడైతే ప్రకటించారో ఆ అభ్యర్థులతో కూడా సీఎం పలుమార్లు సమీక్ష నిర్వహించారు. మొన్న రాత్రి చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సభ లోక్సభ ఎన్నికలకు ఇక్కడి నుంచే శంఖారావం పూరించబోతున్నామని చెప్పేసి కూడా ఆయన పార్టీ శ్రేణులకు వివరించారు. ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్ చేయాలని చెప్పేసి నేతలందరూ కూడా తుక్కుగూడ బాట పట్టారని చెప్పాలి. ఇప్పటికే మంత్రులు కావచ్చు, అదేవిధంగా సీనియర్ నేతలందరూ కూడా ఇక్కడ మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా తుక్కుగూడ రాబోతున్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించబోతున్నారు. ఇక రేపటి సభకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు 45 పేజీలకు పైగా ఉన్నటువంటి మేనిఫెస్టోను విడుదల చేసింది. పాంచ్ న్యాయ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. రేపు ఇక్కడ కూడా ఆ పాంచ్ న్యాయ పేరుతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు హామీలు ఇవ్వబోతున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు హైదరాబాద్ వేదిక కాబోతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఆ సభకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. పార్టీ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకు హాజరయ్యారు. ఆ సభ విజయవంతమైంది. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని అసెంబ్లీ ఎన్నికలకు పూరించింది. ఇక తుక్కుగూడ సెంటిమెంట్ ను మరోసారి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు తుక్కుగూడ వేదికగానే సిద్ధమవుతుంది. రేపు ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. సీఎం ఇప్పటికే 2-3 పర్యాయాలు ఇక్కడికి వచ్చేసి ఆ ఏర్పాట్లకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏర్పాట్లకు సంబంధించి కొన్ని సూచనలు అయితే చేశారు. భారీ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఆ వేదిక మీద కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు సీఎం మంత్రులు కూడా ఉండబోతున్నారు, ఎమ్మెల్యేలు. మరో వేదికకు సంబంధించి జిల్లా స్థాయి నేతలు ఉండబోతున్నారు, పిసిసి సంబంధించినటువంటి ముఖ్య నేతలు. మరొకటి కళాకారులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి వేదికను ఏర్పాటు చేశారు. ఇక ఈ సభ నుంచి ప్రజలకు సందేశం కూడా ఇవ్వబోతున్నారనే చెప్పాలి. దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనేది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ వివరించబోతున్నారు. తెలంగాణ మోడల్ ని మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కర్ణాటకలో ఎన్నికల ముందు కూడా ఇదే ఫార్ములాతో సక్సెస్ అయింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు.
తెలంగాణలో కూడా 6 గ్యారంటీ హామీలను ఇచ్చారు. ఆ 6 గ్యారంటీ హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికీ కొన్ని గ్యారంటీ హామీలను అమలు చేశారు. ఇక ఎన్నికల కోడ్ రావడంతో మిగతావి వాయిదా పడ్డాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి సీఎం కావచ్చు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అట్లాగే దేశ ప్రజలకి కూడా కొన్ని హామీలను ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సమన్వయం చేసే విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు మేనిఫెస్టోలో కూడా చాలా అంశాలను పొందుపరిచారు. ఆ మేనిఫెస్టో అంశాలను రేపు మరోసారి వివరించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయబోతున్నామని చెప్పేసి చెప్పబోతున్నారు. ఇక మిగతా అంశాలకు వస్తే ఇప్పటికే తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీ హామీలను అమలు చేశాం. అదే మోడల్ ను కూడా దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నాం. ముఖ్యంగా రైతులు, మహిళలు, అట్టడుగు వర్గాలకు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. ఆ మేరకు సంక్షేమ కార్యక్రమాలను రూపొందించబోతున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటినన్నిటిని కూడా రేపు తుక్కు కూడా వేదికగా వివరించబోతున్నారు. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్.